జూలై నెలలో కరెంట్ అఫైర్స్ అండి. ఫస్ట్ బిట్టు, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్ఎఫ్ ప్రకటించిన 2023-24 వార్షిక అవార్డులలో పురుషుల ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? పురుషుల ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఖలీద్ జమీల్కి లభించింది. రెండో బిట్టు, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఒలింపిక్ ఆర్డర్ అవార్డు ఈ క్రింది వారిలో ఎవరికి ప్రకటించింది? అభినవ్ బింద్రా. ఒలింపిక్ ఆర్డర్ అవార్డు అభినవ్ బింద్రాకి ప్రకటించింది. జాతీయ భూ విజ్ఞాన సర్వే సంస్థ ఎర్రమట్టి దిబ్బలను ఏ సంవత్సరంలో జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది? 2014లో ఎర్రమట్టి దిబ్బలను జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఎవరంటే భూ విజ్ఞాన సర్వే సంస్థ. 4, రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? కల్రాజ్ మిశ్రా. రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా. 5, ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర యుద్ధ నౌకను ఏ సంవత్సరంలో సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు? 2000 సంవత్సరంలో సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర యుద్ధ నౌకను 2000 సంవత్సరంలో సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు. 6, ఒడిశాకు చెందిన సేంద్రియ రైతు కమలా పూజారి ఇటీవల మరణించారు. ఈమెకి ఎప్పుడు పద్మశ్రీ పురస్కారం లభించింది? 2019 సంవత్సరంలో లభించిందండి. కమలా పూజారి గారికి 2019 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈవిడెవరంటే సేంద్రియ రైతు. 7, రాజస్థాన్లోని గిరిజనులు ఒక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రాంతం పేరేమిటి? బిల్ ప్రదేశ్. రాజస్థాన్లో గిరిజనులు వాళ్ళు ఉండే ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రాంతం ఏంటంటే బిల్ ప్రదేశ్. 8, సర్దార్ వల్లభాయ్ పటేల్ కింది ఏ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948లో ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు. 1948 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు. 9, పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ పుస్తకాన్ని ఈ క్రింది పబ్లికేషన్లో ప్రచురించింది. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాలో పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ పుస్తకాన్ని ప్రచురించింది. 10, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? తెలంగాణ. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని తెలంగాణలో ప్రారంభించారు. 11, ఆదాయ పన్ను దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీని జరుపుకుంటారు? జూలై 24వ తేదీని జరుపుకుంటారు. ఆదాయ పన్ను దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 24వ తేదీని జరుపుకుంటారు. 12, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ను ఏ సంవత్సరం స్థాపించారు? 1925లో స్థాపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను 1925 సంవత్సరంలో స్థాపించారు. 13, కావడి యాత్ర 2024 సంవత్సరంలో ఏ తేదీని ప్రారంభించారు? జూలై 22న. కావడి యాత్ర 2024 సంవత్సరంలో ఏ తేదీని ప్రారంభించారండి? జూలై 22వ తేదీన ప్రారంభించారు. 14, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ క్రింది ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1927 సంవత్సరంలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ స్థాపించబడింది. 1927 సంవత్సరంలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ స్థాపించబడింది. 15, జాతీయ ప్రసార దినోత్సవం 2024 సంవత్సరానికి ఎన్నవ దినోత్సవం జరుపుకున్నది? 97వ జాతీయ ప్రసార దినోత్సవం జరుపుకుంది. 2024 సంవత్సరానికి 97వ జాతీయ ప్రసార దినోత్సవం జరుపుకుంది. 16వ బిట్టు, పారిస్లో జరుగుతున్న 33వ ఒలింపిక్స్ క్రీడలలో భారత్ ఎన్ని క్రీడాంశాల్లో పాల్గొంటున్నది? భారత్ 16 క్రీడాంశాల్లో పాల్గొంటుంది. పారిస్లో జరుగుతున్న 33వ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ 16 క్రీడాంశాలలో పాల్గొంటుంది. 17, పారిస్లో జరిగే 33వ ఒలింపిక్స్ క్రీడల్లో ఎంతమంది అథ్లెట్లు పాల్గొనున్నారు? 10,500 మంది పాల్గొనున్నారు. పారిస్లో జరిగే 33వ ఒలింపిక్స్ క్రీడలలో ఎంతమంది అథ్లెట్లు పాల్గొనున్నారండి? 10,500 మంది పాల్గొనున్నారు. 18, ఒలింపిక్స్ క్రీడలకు పారిస్ నగరం ఆతిథ్యం ఇవ్వడం ఇది ఎన్నోసారి? మూడవసారి. ఒలింపిక్స్ క్రీడలకు పారిస్ నగరం ఆతిథ్యం ఇవ్వడం ఇది ఎన్నోసారి? మూడవసారి. 19, కార్గిల్ విజయ్ దివస్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 26న జరుపుకుంటారు.
కార్గిల్ విజయ్ దివస్ని ఎప్పుడు జరుపుకుంటారండి? జూలై 26న జరుపుకుంటారు. 20 విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కలదు? విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కలదు? జమ్మూ కాశ్మీర్లో కలదండి. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ జమ్మూ కాశ్మీర్లో కలదు. 21 కార్గిల్ యుద్ధం ఏ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగింది? 1999లో కార్గిల్ యుద్ధం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిందండి. 1999 సంవత్సరంలో కార్గిల్ యుద్ధం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగింది. 22 ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICMAI అధ్యక్షుడిగా ఈ క్రింది వారిలో ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? బిభూతి భూషణ్ నాయక్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బిభూతి భూషణ్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 23 సిటీ కురియన్ ఇటీవల మృతి చెందారు. ఆయన ఏ రంగానికి చెందినవారు? సిటీ కురియన్ ఆర్థిక రంగానికి చెందినవారండి. ఆయన ఒక ఆర్థికవేత్త. 24 బిట్ అండి. ఖనిజ భూములు గనులపై పన్నులు విధించే శాసనాధికారం రాష్ట్రాలకు ఉందని ఎంతమంది సభ్యుల ధర్మాసనం తెలిపింది? 9 మంది సభ్యుల ధర్మాసనం ఖనిజ భూములు గనులపై పన్నులు విధించే అధికారం శాసనాధికారం రాష్ట్రాలకు ఉందని 9 మంది సభ్యుల ధర్మాసనం తెలిపింది. 25 రాష్ట్రపతి భవనంలోని దర్బార్ హాల్ పేరును ఏ విధంగా మార్చారు? గణతంత్ర మండపం. రాష్ట్రపతి భవనంలోని దర్బార్ హాల్ని గణతంత్ర మండపంగా మార్చారు. 26 తొలిసారి సముద్రం అట్టడుగున డార్క్ ఆక్సిజన్ను స్కాటిష్ అసోసియేషన్ ఫర్ మెరైన్ సైన్స్ శాస్త్రవేత్తలు ఏ సంవత్సరంలో గుర్తించారు? 2013 సంవత్సరంలో గుర్తించారండి. సముద్రం అట్టడుగున డార్క్ ఆక్సిజన్ స్కాటిష్ అసోసియేషన్ ఫర్ మెరైన్ సైన్స్ శాస్త్రవేత్తలు 2013లో గుర్తించారు. 27 స్కాటిష్ అసోసియేషన్ ఫర్ మెరైన్ సైన్స్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1884లో స్థాపించబడింది. 1884లో స్కాటిష్ అసోసియేషన్ ఫర్ మెరైన్ సైన్స్ స్థాపించబడింది. 28 2023 సంవత్సరానికి జాతీయ చేనేత పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? కర్నాటి ముఖేష్ గారు ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి జాతీయ చేనేత పురస్కారానికి కర్నాటి ముఖేష్ గారు ఎంపికయ్యారు. 29 జాతీయ చేనేత దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీని జరుపుకుంటారు? ఆగస్టు 7వ తేదీని జరుపుకుంటారండి. జాతీయ చేనేత దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున జరుపుకుంటారు. 69 రకాల పురుగు మందులతో రైతులకు క్యాన్సర్ ముప్పు ఉందని ఇటీవల ఏ దేశ పరిశోధకుల అధ్యయనంలో తేలింది? అమెరికాలో తేలింది. 30 బిట్టు 69 రకాల పురుగు మందులతో రైతులకు క్యాన్సర్ ముప్పు ఉందని ఇటీవల ఏ దేశ పరిశోధకుల అధ్యయనంలో తేలింది? అమెరికా దేశంలోని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.